ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ముస్తాబాద్ మండలంలో సిరిసిల్ల శాసన సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా గ్రామాల్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే పలువురిని పరామర్శించి ఓదార్చారు. ముస్తాబాద్ మండలం బంధనకల్లో పెద్దమాలయంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కేటీఆర్ ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం ముద్రాజ్ సభ్యులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించి వారితో ఫోటోలు దిగారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి గృహంలో శుభ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అనంతరం మాజీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కార్యకర్త చిగురు నరేష్ లను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ ను కేటీఆర్ సందర్శించారు. ఇటీవలి నూతనంగా ప్రారంభించిన ఐసీయూ సెంటర్ ను పరిశీలించి అత్యవసర సేవలు అందించే విధానాన్ని అభినందించారు. ఈ ఆసుపత్రిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత 40 సంవత్సరాల క్రితం ప్రారంభించారని, ఆసుపత్రి ప్రముఖ వైద్యులు ఎర్రబెల్లి చంద్రశేఖరరావు కేటీఆర్ దృష్టికి తీసుకురావడంతో పాటు అప్పటి ఫోటోలు చూపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చంద్రశేఖరరావును అభినందించారు. అనంతరం TUWJ 143 నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల గోడ పత్రికలను సంఘం సభ్యులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని బీడీ టేకిదార్ కొంకరాజు కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాము త్రిక్షణుల వివాహం గత 2 రోజుల క్రితం కాగా అట్టి నూతన దంపతులను కేటీఆర్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పేళ్లింట సభ్యులు కేటీఆర్ తో సందడిగా గడుపుతూ ఫోటోలు ఉత్సాహంగా తీసుకున్నారు. అనంతరం పట్టణ కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు చెవుల స్వామి నందినిల వివాహం గత కొద్ది రోజుల క్రితం కాగా వారి కుటుంబానికి వెళ్లిన కేటీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మంద నరసింహారెడ్డి కుమారుడు వివాహం ఇటీవల జరగగా కేటీఆర్ వారి కుటుంబానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. తదుపరి నామాపూర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో వరాల మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆలయ వార్షికోత్సవంలో సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం గూడెం గ్రామంలో కొండాపూర్కు చెందిన అయినేని వెంకటరెడ్డి కుమారుడు బాలకిషన్ ఆంజనేయుల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. యువతీ యువకులతో ఫోటోలు దిగారు. తదుపరి అవనూరు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే కొండాపూర్ గ్రామంలో పార్టీ గ్రామ శాఖ నాయకుల ఇంటికి వెళ్లి శుభకార్యాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ వెంట నాప్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ రైతు బంద్ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ ఎంపీపీ అకరాజు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ జెడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, పోతుగల సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. నా తిన్న తర్వాత ఫస్ట్ ఉండాలి కదా.
శేఖరన్ అండి సార్ రైట్ విద్యా ఫోటో నెట్ వాళ్ళని అనిపిస్తా ఉండే వాళ్ళనే చేది ఓకే అండి వెనకకి రా వెనకకి రా. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా దీపావళి పండుగల నూతన గృహాల్లో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. బుధవారం కలెక్టర్ గంభీరావుపేట మండలంలో 2వ విడత క్రింద 507 ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులు దత్తసాయి ఫంక్షన్ హాల్లో కేకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ గంభీరావుపేట మండలంలో 2వ విడత కింద 507 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయల గోడలు నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారు నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాల్సిందిగా స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి 1 రూపాయి ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. మండలంలో ఉన్న గ్రామాలకు ఇసుక రీచ్లను అలాట్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ సెక్రటరీ నుంచి తహసీల్దార్ గారికి సమాచారం అందిస్తే వారే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా విడుదల ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి హనుమంతు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయల ఆరోగ్య వైద్య ఖాతాలో వేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వం ఊరించింది. ఇవాళ ఎంతసేపు ఊరించుకుంటే రేషన్ కార్డు ఇస్తామని ఎక్కడ మ్యారేజ్ చేస్తే అక్కడే రేషన్ కార్డు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు కూడా శ్రీకారం చుట్టి ఏమన్నా ఇంత పిల్లలు పుట్టినా మన ఇంటికి కూడా వచ్చినా వాళ్ళ పేర్లను కూడా రేషన్ కార్డు యాడ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. ఒకసారి ఆగేది కానీ ఇందు ఇవాళ కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. రాని వారు బాధపడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యున్సీకి 4500 ఇల్లున్నాయి. కొన్ని అప్లికేషన్లు కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ ఉండే కారణాల వల్ల సాధారణంగానే ఇంకొక 300-400 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా మనం క్లియర్ చేస్తారు. పెద్దలు కలెక్టర్ గారు వాటిని కూడా క్లియర్ చేసి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి చేసే విధంగా, ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా వారు మన యొక్క చర్యలు చేపట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కొన్ని అక్కడక్కడ అత్యవసరం అనిపించి ముందు జాగ్రత్తనే ఇల్లు కట్టుకుంటా అని చెప్పి కొంతమంది బేస్మెంట్ వేసుకున్నారు. ఇవాళ ఆ బేస్మెంట్ వేసుకున్న పనులు కూడా కలెక్టర్ గారి తీసుకెళ్ళాం. వాటిని కూడా తప్పకుండా పరిశీలించి, ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను లోపడే అధికారులతో పనులు చేపట్టారు. దానికి మన అధికారులు పనిలేదు. వారికి సహకరించి మన బాధలు వారికి చెప్పినట్టయితే ప్రభుత్వం అనేది మీకు అనుకున్నది. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు అందరికీ కూడా హక్కులు ఇచ్చారు. సార్లకేమో బాధ్యతలు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలే. కాబట్టి మీ హక్కులను, మీ కష్టాలను, సుఖాలను వారికి నివేదించుకుంటే వాళ్ళ పైన మనం అసూయ పడుతున్న వాళ్ళ పైన రూపాయలు పనులు జరిగేవాళ్ళ. కాబట్టి మీ కష్టాలు ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ మరి మీదన్నా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ ఇతర తరఫున నుంచి నా మిత్రపూర్వక నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. 40,000 మాకు అప్లికేషన్ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు గురించి. 40,000. దీని మీద ఈ రోజు మనం మీ గంభీరాబాద్ మండలంలో 507 పంపిణీ చేస్తున్నాం మొదటి విడతలు. సో అంతమంది 40,000 మంది మీద మీ పేరు మీ లిస్టులో వచ్చింది. దీనికోసం మా ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటు మా పంచాయత్ సెక్రటరీ మరి మా స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో 2-3 విషయం మీకు మేజర్ గా చెప్తాను. కొంతమంది గరీబాలు ఉన్నారు, కానీ అతి పెద్ద వాళ్ళకి ముందు వేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశం మేరకు. కానీ దీనికి మీరు సద్వినియోగం చేయించాలి. ఎట్లా అవుతుంది? ఇది ఈ ఇందిరమ్మ ఇల్లుకి 4 రకాలుగా స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ అంటే బేస్మెంట్ లెవెల్ చెప్తాం. దీనికి బేస్మెంట్ లెవెల్ మీరు పూర్తి చేస్తే మీకు ₹1,00,000 డైరెక్ట్లీ మీ అకౌంట్ లో పడతాయి. తర్వాత స్లాబ్ లెవెల్ ఉంది. రూఫ్ దాకా ఉంటే స్లాబ్ లెవెల్ పడినప్పుడు మళ్ళీ ₹1,00,000 మీ అకౌంట్ లో డైరెక్ట్లీ పడతాయి. తర్వాత మీరు స్లాబ్ వేస్తే మళ్ళీ ₹2,00,000 పడతాయి. అదే విధంగా మీరు తర్వాత ప్లాస్టిక్ తలకు మరుగుదొడ్డి కట్టిస్తే మీకు లాస్ట్ లో ₹1,00,000 మీ అకౌంట్ లో డైరెక్ట్లీ పడతాయి. దీని మీద మీరు ఈ రోజు ఈ ప్రొసీడింగ్ మీకు అప్పగించిన తర్వాత దయచేసి మీ ఊళ్ళో పోయి వెంటనే ఇది మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన 40,000 మంది అప్లై చేశారు, కానీ మీకు ఇవ్వడం జరిగింది. మీరు చేసిన తర్వాత ఆ డబ్బు మీ అకౌంట్ లో పడిన తర్వాత సెకండ్ విడతలో వాళ్ళకి కూడా వస్తుంది. మీరు ఇంతకు ముందు అడిగారు, కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళకి ఎట్లా వస్తుంది? మీరు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళ పేరు కూడా వస్తుంది. సో మీ మీద కూడా అది రెస్పాన్సిబిలిటీ ఉంది. దయచేసి వెంటనే అది కూడా కంప్లీట్ చేయాలి. రెండోది, ఇక్కడ ఉన్న కలెక్టర్ ఉండొచ్చు, పీడీ హౌసింగ్ ఎవరైనా ఉండొచ్చు, ఏదో పొలిటికల్ లీడర్ ఉండొచ్చు, కానీ మీకు గవర్నమెంట్ కి అనుబంధం ఉంది. మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ లేదు, ఎవరు దళాలు లేదు. మీరు పంచాయత్ సెక్రటరీ గారు ఆ ఫోటో తీసిన తర్వాత డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బు పడతాయి. దీని మీద మధ్యలో ఎవరు లేరు. మీకు ఎవరికి ఒక నయా పైసా పడినా లబ్ధిదారు మీద ప్రెషర్ పెట్టదండి. ఓకే, మీరే మానిటర్ చేస్తారు కాబట్టి
మీరే మానిటర్ చేస్తారు కాబట్టి పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి మా తహసీల్దార్ గారికి ఆ ఇంటికి రావాలి. వీళ్ళు ఈరోజు చెప్తారు ఎవరు ఏ ఊరు నుంచి ఏ శాండ్ నుంచి శాండ్ దగ్గర నుంచి ఆ ఇసుక తీయడం జరుగుతుంది. ఆ దయచేసి మీరు ఆ నోట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్లీ ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. మీకు ఇసుక గురించి అది చేసిన అసలు అవకాశం లేదు. అదేవిధంగా దీన్ని ఒక చిన్న అది ఉన్నాయి, 30 రోజులు మీరు ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో నా కోరిక మీకు ఏమంటే ఈ దసరా దివాళీ అక్టోబర్లో ఉంది కదా, అది మీరు మీ సొంత కట్టిన ఇల్లును అది సెలబ్రేట్ చేయాలి. అక్కడే దసరా పండుగ మీరు చేయాలి. అది కోరుతూ మీరు దయచేసి ఈ 4 నెలల లోపల అది మొత్తం కంప్లీట్ చేసి పెట్టండి, మాకు చూపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఇనాగ్రేషన్ అది అక్కడ వస్తారు మీరు అందరూ. సో వాళ్ళు వచ్చి మీ దగ్గర ఛాయ తాగుతారు, భోజనం పెడితే భోజనం కూడా చేస్తారు. సో దయచేసి దసరా దివాళీ మీ సొంత ఇల్లు దగ్గర ఉండాలి. కార్మికుల పక్షాన పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా 4వ మహాసభను ఈ నెల 12-13 తేదీలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వచ్చే నెల 12-13 తేదీలో జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ 4వ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుక్షణం కార్మికుల పక్షాన నిలిచి కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. పదవుల కోసం అధికారం కోసం పోరాడే పార్టీ కాదన్నారు. అన్ని వర్గాల కార్మికులకు అండగా నుంచి న్యాయపరంగా వారికి రావాల్సిన హక్కుల కోసం పోరాడుతుందన్నారు. వచ్చే నెల 12-13 తేదీల్లో సిరిసిల్ల లహరి గ్రౌండ్ లో జరిగే 4వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య, జిల్లా పరిరక్షణ వేదిక చైర్మన్ బుసవేణు, సిపిఐ జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, పంతం రవి, కడారి రాములు, మీసం లక్ష్మణ్, పోకల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా మహాసభలు 12-13 తారీఖులో ఎర్రజెండా నాయకత్వంలో జిల్లా సెక్రటరీ వేణన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఒక కార్మిక కర్షక ఉన్నటువంటి ఈ ఎర్రజెండా నీడలో అనేక మంది కష్టజీవులు ఉన్నటువంటి ఈ ఒక పార్టీ మహాసభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం. టీజేఎస్ తరఫున పూర్తి సపోర్ట్ ఉంటుంది, పూర్తిగా మీకు దీనికి సహాయ సహకారాలు ఉంటాయి. ఇలాంటి ఎర్రజెండా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కానీ మేధావులు కానీ ఆనాటి నుండి రైతాంగ పోరాటం అంటే గత 50-60 సంవత్సరాల నుండి ఆనాడు సిపిఐ కానీ సిపిఎం కానీ తర్వాత సిపిఐ ఎంఎల్ కానీ పీపుల్స్ వార్ కానీ నిన్న చనిపోయినటువంటి కేశవరావు కాడికి పంబాల కేశవరావు దగ్గర దాకా ఇవాళ ఎర్రజెండా నాయకత్వంలో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఎర్రజెండా నాయకత్వంలో అనేక మంది నేల కొరిగిర్రు. ఆనాడు కూడా సిపిఐలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు, సిపిఎంలో కూడా చనిపోయారు, ఎంఎల్ పార్టీలలో చనిపోయారు, మావోయిస్టులో చనిపోయారు, పీపుల్స్ వార్లో చనిపోయారు. ఏదైనా కానీ ఇవన్నీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, ఈ రైతాంగం కోసం, ఈ దోపిడీ దగాకోరు భూస్వామ్య పెత్తందారి వ్యతిరేకంగా పేద ప్రజలంతా కూడా సమానంగా బతకాలి, అందరూ కలిసి ఉండాలి, సుఖ సంతోషంలో ఉండాలని ఈ ఎర్రజెండా నాయకత్వంలో ఆనాటి నుండి ఎంతోమంది మేధావులు పనిచేస్తున్నారు. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు కొంతమంది వృద్ధులై అమరులయ్యారు, కొందరు చంపబడ్డరు, కొందరిని గుండాలు చంపేసిరు, కొందరిని దోపిడిదారులు చంపేసిరు, కొంతమందిని అనేకమైనటువంటి ఈ చట్టం ఈ యొక్క ప్రభుత్వాలు పాలకులు పెత్తందారులు చంపబడ్డ వాళ్ళంతా కూడా ఇవాళ ఎర్రజెండా నాయకత్వాలు పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళే. ఈనాటి కూడా ఇప్పటికి కూడా ఆ చంపడం అనేది ఆపాలని కూడా ఈరోజు ఈ సందర్భం కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆ చంపడం అనేది ఖండిస్తున్నాం. ఇవాళ ఎర్రజెండా నాయకత్వం దేనికోసం అంటే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసమే. కాబట్టి ఇలాంటి మహాసభలు ఇవాళ వేణన్న ఆధ్వర్యంలో సిరిసిల్లో జరుగుతున్నటువంటి మహాసభను పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. 12వ తారీఖు సిపిఐ 4వ మహాసభ విజయవంతం కోసం గుంటివేణు గారు, జిల్లా సెక్రటరీ గారు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఈ మహాసభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నంలో మేమందరం ఈ
సిపిఐ పార్టీ సెక్రటరీ గారికి సహకరించడానికి ముందుండి ఆ సభను విజయవంతం చేస్తామని నేను తెలుపుతూ, మరి ప్రపంచ దేశాలల్లో అసలు కమ్యూనిజం లేని దేశం అంటూ లేదు. ఎక్కడో ఆ మూల కమ్యూనిజం ఉంటుంది. ఏ కమ్యూనిజం అంటే ఏంది? కడుపు మండినదే కమ్యూనిజం. ముఖ్యంగా ధనవంతుల్ని కాదు, కార్పొరేట్ వ్యవస్థది కాదు. కార్పొరేట్ వ్యవస్థలో కూడా కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం అంటే ఏంది అనేది ఉంటే పేద ప్రజల కోసం సమస్యల మీద పోరాటం చేస్తూ, సమస్యల కోసం పాటుపడుతూ, తనను తాను మర్చిపోయి, తను లాభం చేకూరకున్నా తాను ప్రజల కోసం పాటుపడాలనే ఉద్దేశం కొద్దీ పనిచేసే వ్యక్తే కమ్యూనిస్టు. అది ఎవరైనా కావచ్చు. మరి ఈనాడు సిరిసిల్లలో ఒకనాడు సిపిఐ పార్టీ అంటే ఒక వెలిగింది. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావంతో అది ఎందుకో ఏమో కొంచెం వెనుకబడ్డా కానీ కమ్యూనిజం అనే సిపిఐ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి ఇంకా నిలదొక్కుకోవడానికి, ముందుకు ఉరకడానికి, ముందు బాగా పనిచేయడానికి గుంటివేణి గారి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీకి మేమందరం సహకరిస్తామని మనవి చేస్తూ ఆ సభను విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. తల్లిదండ్రులు లేని ఓ ఆడబిడ్డ పెండ్లి సందర్భంగా పుస్తే మట్టలు వితరణ చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ సభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గడ్డమిది అర్పిత తండ్రి 20 ఏళ్ల క్రితం, తల్లి 4 ఏళ్ల క్రితం చనిపోయారు. దీంతో అర్పిత ఒంటరై బీడీలు చుడుతూ బ్రతికింది. తన పెళ్లిని జరిపించాలని బంధువులు తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన జగన్ తో సంబంధం కుదిర్చి వివాహాన్ని శుక్రవారం జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా మానవీయతా హృదయంతో జనం కోసం జర్నలిస్టులు అనే నినాదంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పూస్తే మెట్టెలు చీర వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, కందుకూరి రవి, కుల్లెర్ కిషోర్, బుర్కా బాబ్జీ, సయ్యద్ షరీఫ్, చంద్రమోహన్ రెడ్డి, రవికాంత్, శ్రీరామోజీ ప్రవీణ్, రవికాంత్, శ్రీరామోజీ శేఖర్, సురేష్ యాదవ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లాపల్లిలో తల్లిదండ్రులు లేనటువంటి నిరుపేద యువతి అర్పిత వివాహానికి ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ జనం కోసం జర్నలిస్టు సామాజిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుస్తమట్టెలు చీర అందజేసి మా వంతు మేము ఉన్నాము అని బాసటగా వాళ్లకు నిలవడంతో పాటుగా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మా వంతు సహకారంగా మేము స్పందించి ముందుకు వస్తామని కోరుకుంటూ సెలవు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో కూర్చున్నాడో సమాధానం చెప్పాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ప్రశ్నించారు. ఈ రోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలగం ప్రవీణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచాక ఇక్కడే ఉంటారని చెప్పి కేటీఆర్ ఎక్కడికి పోయిండో చెప్పాలని, ఏ ఒక్కరోజు ప్రజల పక్షాన పోరాడని మీరు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఏ పదవి లేకున్నా ప్రజల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని ప్రజల్ని దోపిడీ చేసి దోచుకున్న మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మీరు చేసిన తప్పుల్ని, అక్రమాలను దాచిపెట్టి వేదాలు వల్లిస్తామంటే ఎవరు నమ్మరన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షులు నెరళ్ల నరసింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థి జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు కటకం రాజా, శేఖర్, శ్రీకాంత్ గౌడ్, కొత్త రవిగౌడ్, ఇటుకల మహేందర్, బండి పరశురాం తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం సిరిసిల్ల నియోజకవర్గ వాస్తవ్యులు, టీడీసీసీ చైర్మన్ కొండూరు రవీంద్ర గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోట ఆగయ్య గారు, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతూ ఎద్దేవా చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి గారిని అవమానించే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితి, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉండేదని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిన కేటీ రామారావు గారు వారానికి 2 రోజులు నేను ఇక్కడనే తింటా, ఇక్కడనే వంటా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది. గెలిచిందంటే ఇప్పటి వరకు పత్తా లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అధికారం పోయిన మత్తులో ఇక కేటీ రామారావు గారి అనుచరులు ఇష్టారీతిన మాట్లాడుతూ వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అపహాస్యం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. కొండూరు రవీంద్రరావు గారిని,
అలాగే తోట ఆగయ్య గారిని కోరుతా ఉన్నాం. గతంలో మీరు అధికార పార్టీ కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని మీరు మర్చిపోయిరా? అలాగే రవీంద్రరావు గారు పాపం ఆయనకి ఈ మధ్యనే ప్రోటోకాల్ దొరికినట్టున్నది, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. మంత్రి గారు ఈ ప్రాంతంలో పాలన వెలువడుతున్న సందర్భంలో మీరు ఎక్కడికి వేరని చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం పక్కకు నిలబడి ఫోటోల కోసం కాకుండా ఏ రోజన్నా మీరు రైతుల పక్షాన మాట్లాడిరా? ఏ రోజన్నా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న తతంగం గురించి నిలదీసిరా? ఏ రోజన్నా అవకతవకలపై అడిగిరా? అంటే ప్రోటోకాల్ విషయాన్ని పెద్దగా చేసి మీరు మాట్లాడాలని అనుకున్నారు తప్ప కానీ ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని, ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీని ప్రోత్సహించుకుంటూ ఏ ఒక్కరోజు నిలదీసిన పాపన పోలేదు. ఈరోజు ప్రోటోకాల్ అంశం మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలిడ కేకే మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలిచ్చిన ప్రోటోకాల్తోని ప్రజలకు తాను ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడుతూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నాడు. గెలిచిన కేటీ రామారావు గారు కనీసం ఆయనకు ఏ కార్యక్రమానికి పిలవాలి, కనీసం ఎక్కడికి పోయి ఆహ్వానం పలకాలి, ఏ ఇంట్లో ఉంటాడు, ఏ ఊర్లో ఉంటాడో కూడా తెలియదు ఆ మనిషి. కనీసం ఇప్పుడు కూడా ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చిన పాపాన పోలేదు. అటువంటి వ్యక్తి కోసం వీళ్ళు ప్రోటోకాల్ అడగడం సిగ్గుచేటని అంశం. ఏదైనా మీరు అడగదలుచుకుంటే, ఇప్పటికైనా మీరు ఏమైనా నిలదీయాలనుకుంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి చేసిన దోపిడీ మీద మీరు ప్రశ్నలు వేయండి, మీ నాయకులను ప్రశ్నించండి. కొత్తగా మీకు ఇప్పుడే ప్రోటోకాల్ దొరికింది ప్రెస్ మీట్ పెట్టడానికి రవీంద్రరావు గారికి. ఈ ప్రెస్ మీట్ల ద్వారా గతంలో జరిగిన దోపిడీ చెప్తే మంచిగా ఉండు, మీ నాయకుడు అండదండలు చూసుకొని ఈ విధంగా తప్పుడు మార్గాన్న ప్రజలను మీరు తప్పుదో పట్టించే విధంగా కార్యక్రమాలు చేస్తూ మీ తప్పులను దాచిపెట్టుకొని, మీ నాయకులు చేసిన దోపిడీని దాచిపెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది, రైతు భరోసాని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కేవలం మీరు అధికారంలో ఉన్నప్పుడు చెట్లకు, పుట్టలకు, బినామీలకు తప్పుడు పత్రాలు పెట్టి పొందిన వారికి ఇచ్చిరే తప్ప నిజమైన అర్హులను ముంచిరు ఆ రోజు మీరు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో నిజమైన రైతులను గుర్తించి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటీవలి కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులకు సిరిసిల్ల పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచగా వారికి జరిమానాలు విధించారు. 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మందిని రోజు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని సిరిసిల్ల కోర్టులు హాజరుపరచగా వారికి జరిమానాలు విధించారు. మద్యం తాగి ఎవరు వాహనాలు నడపొద్దని, తద్వారా 2 కుటుంబాలు నష్టపోతాయన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనం యొక్క పత్రాలు ఉండాలన్నారు. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారిని ఈరోజు కౌన్సిలింగ్ చేసి కోర్టులో హాజరుపరచగా 34 మందికి మేజిస్ట్రేట్ గారు జరిమానా విధించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని, తాగి ప్రయాణించడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి. కావున మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ మద్యం తాగి వాహనాలు నడపకుండా ప్రతి ఒక్కరు అవాయిడ్ చేసే విధంగా చూసుకోగలరని చెప్పి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కటి అనగా హెల్మెట్ పెట్టుకోవడం, సరైన పత్రాలు అన్నీ మెయింటైన్ చేయడం, అనగా ఇన్సూరెన్సు, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ అన్నీ సరిగా ఉంచుకోవాలని కోరుతున్నాం. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం బంధనకల్ ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. అమ్మవారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ మండలం బంధనకల్లో శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ వేడుకలు ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారి కళ్యాణ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధల మధ్య నేత్రపర్వంగా జరిపించారు. జాతర ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా
బీసీ స్టడీ డైరెక్టర్ జల్ల వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావుతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణంలో మహిళలు మంగళహారతులతో పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వస్త్రాలతో పాటు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫోన్ కలుస్తలేదు నీది. నాగనా గిడిదు
పార్టీ గారు పెద్దమ్మ పెద్దల కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటోను ఫ్లెక్సీలో అధికారిక కార్యక్రమాల్లో పెట్టకుంటే ఇక నుంచి అడ్డుకుంటామని గంభీరావుపేట మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ హెచ్చరించారు. ఈ రోజు గంభీరావుపేట మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీపై కేటీఆర్ ఫోటో పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చేస్తుందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని అన్నారు. యువ వికాస్ పేట గ్రామాల్లో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 5 సంవత్సరం తెలంగాణ సాధించి ఈరోజు ఇక్కడ 2009 నుండి ఇప్పుడు ఈ 2025 వరకు కూడా వారే ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గం కేటీ రామారావు గారు మాజీ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ గతంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వము 2013-14 దాకా తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2010, 2011 దాకా కూడా కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉండే ఆ రోజు ఇక్కడ వారి ప్రోటోకాల్ ప్రకారంగా వారి ఫోటో పెట్టినారు. కానీ మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీదే కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసింది. ఎక్కడ కూడా మేము అటువంటి ప్రోటోకాల్కు వ్యతిరేకంగా చేయకుండా ప్రతిదీ ఎంపీ గారి కూడా ఫోటో కూడా మేము మా ప్రభుత్వంలో కూడా పెట్టడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ స్థానిక ఎన్నికలు లేక స్థానికకు సంబంధించిన స్థానిక నాయకత్వం లేక మీరు ఎలాంటి ప్రోటోకాల్ లేని వారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించుకుంటా ఇక్కడ పట్టాల పంపిణీ చేస్తారు. ముఖ్యంగా కలెక్టర్ గారు మరి దీనికి అతనా ఎమ్మెల్యేనా మంత్రా ఎందు గురించి అనే ఒక ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉండి అతనే స్వయంగా ఎలాంటి అధికారం లేకున్నా కానీ నేను ఒక కలెక్టర్ అని చెప్పని మీరు పట్టాలు పంపిణీ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తూ ఉన్నారు. మేము దాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా మేము మమ్మల్ని అక్కడ దరిదాపులకు కూడా ఎలాంటి ఆలోచన మీరు మా గురించి ఆలోచన చేయకుండా మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని చెప్పని గతంలో కూడా గత మాసంలో కూడా మేము ఐకేపీ సెంటర్ కాడ మా స్థానిక నాయకులు కేటీ రామారావు గారు మా ఎమ్మెల్యే గారి ఫోటో లేకపోతే ఎలాంటి గొడవైంది అక్కడ మీకు తెలిసిన విషయమే. ఆనాడు కూడా మేము వ్యతిరేకం చేస్తాము. ఆ వ్యతిరేకం చేస్తే ఎంత గొడవైంది కూడా ఇక్కడున్న మండల ప్రజలందరికీ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో తెలుసు. పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది ఎందుకు? ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చే వరకు కేటీఆర్ గారి స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు ఉండదు? ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిరు, మీ అందరికి తెలిసిన విషయమే. అభివృద్ధి చేయలే అంటారు. ఇక్కడ ఉన్న బ్రిడ్జి 11 కోట్ల రూపాయలు మంజూరైతే దాన్ని 8-9 కోట్ల కుదించి ఇలా బ్రిడ్జి కూడా దాన్ని ఆపేసే ప్రయత్నంలో మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము వ్యక్తిగతంగా ఎవరి విమర్శలు చేస్తలేము. కానీ ఇక్కడ మేమంటాం ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేయండి. గంభీరావుపేట హెడ్ క్వార్టర్లో ఇక్కడున్న మారుమూల గ్రామం అని చెప్పని మీరు అంటారు. మారుమూల గ్రామం KG to PG ఈ రాష్ట్రంలో తొలి KG to PG ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసిన మొట్టమొదటిది గంభీరావుపేట హెడ్ క్వార్టర్. మీకు అభివృద్ధిని కనబడతలేదా? ఇక్కడున్న రోడ్డు వెడుకుల విషయంలో కూడా దానికి 42-43 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు మంజూరైతే నల్గొండ ఉన్న అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి తీసుకుపోయారు. మీకు కనబడతలేదు. అటు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేసినా అని చెప్పండి. కానీ ఈ అభివృద్ధి కనబడతలేదా? ఇంత అభివృద్ధి చేసి తెలంగాణ సాధించిన వ్యక్తులనే మీరు ఇలా విస్మయం చేస్తున్నారు. ఒక కలెక్టర్ ముంగట పెట్టి మీరు కాంగ్రెస్ వారు ఇలా రకంగా మీరు చేయడము మేము మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్షాన పూర్తిగా మేము ఖండిస్తూ వ్యతిరేకం చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి అని చెప్పంటారు. మీరు ఏం అభివృద్ధి చేసారు? ఒకసారి మహిళల విషయంలో కానీ మొత్తం రైతుల విషయంలో కానీ ఏమేమి చేస్తూ ఉన్నారు మీకే మేము వదిలిపెడతా ఉన్నాము. కాబట్టి మళ్ళొక్కసారి ఇటువంటి మా స్థానిక నాయకుని ఫోటోలు లేని ఎడల మేము ఏ కార్యక్రమం చేసినా కానీ దాన్ని మేము అడ్డుకుంటాం, దాన్ని వ్యతిరేకం చేస్తాం, ధర్నాలు రస్తాకులు చేస్తాము. మీకు హెచ్చరికగా మీ కాంగ్రెస్ వారికి మీ అందరికీ మేము హెచ్చరిక మా మండల బీఆర్ఎస్ పక్షాన మీకు ఒకటి ఇక్కడ నుండి మా మండల పక్షాన మీకు మేము డిమాండ్ కూడా చేస్తాం. మండలంలో రైతులు పడుతున్నటువంటి గోస మామూలు గోస కాదు. మరి అనుకోకుండా వస్తున్నటువంటి
ఈ వర్షాలతోటి మరి అతి త్వరలోనే ఋతుపవనాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం పత్రికల ద్వారా చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ప్రభుత్వం అనేది వడ్ల కొనుగోలు అనేది చేపట్టకుండా నానా అవస్థ పాలేస్తున్నటువంటి రైతుల కోసం 6 నెలలు కష్టపడి పండించినటువంటి రైతులు తమ యొక్క వడ్లను కొనుగోలు చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం నిత్యం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అనేది కన్ను తెరిచి మరి ఇప్పటికైనా రైతులను ఆదుకొని వాళ్ళు పండించినటువంటి పంటలను సరైనటువంటి వర్షాలకు నష్టం జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పటికీ ఈ మండలంలో ఇప్పటికీ ఇంకా కూడా 40% అంటే రూపాయలు 40% మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 60% వడ్లు అట్లనే ఉన్నాయి. కాబట్టి మరి వర్షాలు అనేటివి వస్తున్నాయి కూడా మరి ఈ విషయాన్ని గ్రహించకుండా కేవలం రాజకీయాలకు మాత్రమే ఫోటోలకు పోజులిచ్చి మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఏ గ్రామాల్లో ఎంతెంత వడ్ల కొనుగోలు ఉన్నాయో వెంటనే తడిసిన వడ్లకు కూడా మరి వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న జీలుగుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మరి కేవలం 450 బ్యాగులు ఈ మండలానికి అలాట్మెంట్ చేస్తే మరి ఈ మండలంలో ఎన్ని హెక్టార్లు ఎన్ని ఎకరాలు సాగు అవుతుందో తెలియదని అడుగుతూ ఉన్నాం. కేవలము 450 బ్యాగులు అంటే దాదాపు 1100 నుంచి 1200 ఎకరాలకు మాత్రమే అది జీలుగులు అనేటివి సరిపోతాయి. మరి ఈ మండలంలో దాదాపు 30 నుంచి 35,000 ఎకరాలు మరి వరి విస్తీర్ణం అనేది సాగుతుంది. కాబట్టి ఈ 30 నుంచి 35,000 వరి విస్తీర్ణానికి కేవలం ఒక 1200 ఎకరాలకు సరిపడే జీలుగులు పంపిణీ చేస్తే మరి మిగతా రైతులు ఎటుపోవాలని అడుగుతా ఉన్నాం. మరి కాలం అనేది వర్షం అనేది త్వరలోనే వస్తున్నాయి కాబట్టి ఋతుపవనాలు కూడా మరి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇప్పటికైనా రైతులను ఆదుకొని పండించినటువంటి పంటలను వెంటనే ఏవైతే ధాన్యం ఉందో దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మరి అంతేకాకుండా ఏదైతే ఈ జీలుగులు ఉన్నదో ఈ జీలుగులను కూడా పూర్తి స్థాయిలో నిల్వలనండి మండలంలో మరి ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా ప్రభుత్వం అనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మరి జీలుగుల రేటు గత ప్రభుత్వంలో చూసినట్టయితే కేవలం 850 నుంచి 900 మాత్రమే ఉండేది ఒక సంచి పైన 30 కిలోల బ్యాగ్ పైన. మరి నేడు 2170 రూపాయలు దాదాపు 3 ఇంతల రేటు పెంచడం జరిగింది. మరి సబ్సిడీ అని పేరు చెప్పుకుంటా రేట్లు పూర్తి స్థాయిలో దానికి రేట్ అనేది మరి తీసుకోవడం జరగడం అనేది ఇది చాలా అవివేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో మరి ఎప్పుడైతే ఇంతసేపు కూడా రైతుల పక్షపాతం చెప్పుకునే ఈ ప్రభుత్వము రైతులు ఎక్కడికక్కడ నడ్డి విరిచే పని మాత్రమే వేస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి గ్రామాన్ని ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటా మరి వెంటనే ఎటే టైంలోనే మరి జీలుగుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సబ్సిడీ అనేది పెద్ద మొత్తంలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీ ఇచ్చిందో అదే ధరకు ఇచ్చుకుంటా రైతులను ఆదుకొని మరి పచ్చి రొట్టె కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందజేసినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పట్టినట్టు వ్యవహరిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఆరోపించారు. ఈ రోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగిందని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల జెండాలు వేరేనా మోసాలు ఒకటే అన్నారు. రైతే రాజు అని రైతుల్ని మోసం చేసి రైతుల ఓట్లతో అధికారంలోకి వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ పాల్గొన్నారు. గత 3-4 రోజుల నుంచి రాజన్న సిరిసిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన వడ్లు కోసి వరి కోత కేంద్రాలకు తెచ్చి దాదాపు 1-2 నెలలు గడిచిన ఈ ప్రభుత్వాలు ప్రణాళిక లేక కొనడం లేట్ చేయడం వలన ఈ వర్షానికి వడ్లు తడిసి మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను మోసపెట్టుడే తప్ప రైతుకు మేలు చేసే ప్రభుత్వము ఏ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక ఫసలు తిప్పలైందంటే మళ్ళీ ఫసలు కూడా అదే తిప్పల. అంటే ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేని పరిస్థితి ఉన్నది. నాట్లు వేసిన తర్వాత ఏ గ్రామంలో ఎంత వరి నాటు పడ్డది, ఎన్ని ఎకరాలు పడ్డది, టోటల్ మండలంలో ఎన్ని ఎకరాలు వరి నాటేసిర్రు అనే ప్రణాళిక లేని పరిస్థితిలో టైంకి వచ్చిన తర్వాత కోసి కల్లాలకు తెచ్చిన తర్వాతనే రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టడము,
అటు గోనె సంచులు తయారు చేయడం అనేది జరగడం వలన ప్రణాళిక లేకనే ఈ రైతులను నష్టపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాబో కాలంలో మేము సిపిఎం పార్టీగా చెప్పడం ఏంటంటే వరి నాట్లు కాగానే మండలంలో ఎన్ని ఎకరాలు అయినాయి, జిల్లాలో మొత్తం వరి సాగు ఎంత అయింది, దాని ప్రణాళిక అప్పటి నుంచే స్టార్ట్ చేసి నాట్లు అయినాకనే ఇటు రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి అప్పుడే రైస్ మిల్లర్లకు ఎన్ని సెంటర్లు స్టార్ట్ అవుతాయి, ఏ సెంటర్ నుంచి రైతులకు అలాట్మెంట్ ఇవ్వాలనేది ముందుగా నిర్ణయిస్తే ఆ స్టార్ట్ అయినాక ఎంబడెంబడే వడ్లు పోతే ఇదివరకు జోకుడు అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన ప్రభుత్వం చేయక ముద్దు నిద్రలో ప్రభుత్వాలు ఉండి ఇటు రైతులను నష్టపెట్టే విధంగా ప్రభుత్వాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం, మరి వడ్లు వచ్చే టైంలో వీటి వడ్లను వెంటనే కొనుగోలు చేసే విధంగా చేయకపోవడం, మరి దాన్ని స్టోరేజ్ చేసే విధంగా చేయకపోవడం, ఈ రకంగా ప్రణాళిక లేకపోవడం వలన మరి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురే పరిస్థితి, నష్టాలకు గురే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ రకంగా అన్ని ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్నప్పటికీ కూడా రైతులకు మరి ఆ ధాన్యాన్ని మళ్ళీ అది కొనుగోలు చేసేదాకా కూడా వాళ్ళకు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఈ రకంగా ప్రభుత్వాల వలన రైతులు తీవ్రంగా అన్యాయం జరిగే పరిస్థితి కనబడతా ఉంది. రైతులు మరి వాళ్ళు అరగాలం కష్టపడి కళ్ళలో ఒత్తులేసుకొని 24 గంటలు శ్రమించినటువంటి పంట వాళ్ళ ముంగడే ఖరాబ్ అవుతూ ఉంటే విత్తనాలు వరి ధాన్యం మొలకెత్తా ఉంటే చూసి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి రైతులలో కనబడతా ఉంది. ఈ రకంగా మరి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఉడుతుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద ఉడుతుంది. కానీ కాకపోతే రైతుల సంక్షేమం గురించి పట్టించుకుని ఏ ప్రభుత్వాలు లేవు. కాబట్టి రైతులు కూడా ఇటువంటి ప్రభుత్వాలకు రాబోయే కాలం బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వెంటనే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఒక్క ఇత్తు నిల్వ లేకుండా మొత్తం కొనుగోలు చేయాలి. ఇంకా 2-3 రోజులు ఇంకా వర్షాలు చెప్పడం జరుగుతుంది వాతావరణ శాఖ. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఈ సందర్భంగా వాళ్ళు న్యాయం చేయాలని, ప్రతి ఇత్తు కొనుగోలు చేయాలని, ఎలాంటి షరతులు విధించద్దని ఈ సందర్భంగా సిపిఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.